కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటుందని తెలంగాణ బొగ్గు ఖని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ దాదాపు 6,394 కోట్లు సంపాదించగా అందులో అభివృద్ధి పేరుతో 4,034 పక్కన పెట్టి మిగిలిన 2,360 కోట్లలో 34% కార్మికులకు ఇవ్వడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కార్మికులకు సింగరేణి సాధించిన లాభాలలో కార్మికుల వాటా ఇచ్చామని అన్నారు. ఇప్పుడున్న సర్కారు కార్మికులను నైవంచన చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నికర లాభాలలో కార్మికులకు వాటా ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ను ఆయన డిమాండ్ చేశారు. కంపెనీ యొక్క స్థితిగతులను బేరీజు వేసుకొని ఆ రోజు వచ్చినటువంటి నికర లాభాల మీద లాభాల వాటా మరి అనౌన్స్ చేసినటువంటి సంగతి మనకు తెలుసు. ఈవెన్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాడు కూడా 2014 పూర్వం కూడా ఇటువంటి మోసం దగా మాత్రం వినడం జరగాలి. కానీ ఈరోజు కూడా వన్నుకొని గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్మికులను నయవంచనకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడతాం. ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాటా వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే 6,394 కోట్లు. 34% ఇస్తారట. పోయిన సంవత్సరం కంటే 1% పెంచిందని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏం లేదు. మరి ఇచ్చినటువంటి లాభాల వాటా పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో 34%, ఇచ్చింది చూసినట్టయితే 802 కోట్లు. పోయిన సంవత్సరం కంటే కూడా 9 కోట్ల రూపాయలు మాత్రమే పెంచి 6,000 కోట్ల పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ, గత సంవత్సరం 4,000 పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే ఇంతకంటే నయవంచన ఇంకేముంటది? తర్వాత వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఏదైతే గత సంవత్సరం ఒక్కసారి చూద్దాం. 2023 సంవత్సరానికి 24 సంవత్సరానికి లాభాలు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో 4,701 కోట్లు. కంపెనీ యొక్క స్థితిగతులను బేరీజు వేసుకొని ఆ రోజు వచ్చినటువంటి నికర లాభాల మీద లాభాల వాటా మరి అనౌన్స్ చేసినటువంటి సంగతి మనకు తెలుసు. ఈవెన్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాడు కూడా 2014 పూర్వం కూడా ఇటువంటి మోసం దగా మాత్రం వినడం జరగాలి. కానీ ఈరోజు కూడా వన్నుకొని గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్మికులను